నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్ కృతి శెట్టి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు. విద్యుత్ శాఖ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అధికారులు, సిబ్బంది. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాలలో జిల్లా స్థాయి జప్రం పోటీలు ప్రారంభం. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను సినీ హీరోయిన్ కృతి శెట్టి అట్టహాసంగా ప్రారంభించారు. సిఎంఆర్ షోరూం నందు నాణ్యమైన వస్త్రాలు, అన్ని రకాల కలెక్షన్స్ సరసమైన ధరలకు లభిస్తాయని కృతి శెట్టి తెలిపారు. నంద్యాల ప్రాంత ప్రజలు ఎంతో ఉత్సాహంగా ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని కృతి శెట్టి పేర్కొన్నారు. సిఎంఆర్ 39వ బ్రాంచ్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని షాపింగ్ మాల్ యజమాని శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ నంద్యాలలో సిఎంఆర్ 39వ నూతన షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రకాల కలెక్షన్లు ఒకే చోట సరసమైన ధరలకు లభ్యమవుతాయని తెలిపారు. గత 40 సంవత్సరాల వస్త్ర ప్రపంచంలో అనుభవంతో సొంత ఫ్యాక్టరీలో తయారైన వస్త్రాలు అందించడం జరుగుతుందని షాపింగ్ మాల్ యజమాని శ్రీనివాసులు తెలిపారు. రానున్న పర్వదినాలకు, పండుగలకు నాణ్యమైన వస్త్రాలు, వివిధ రకాల ఫ్యాషన్స్ అందుబాటులో ఉంచామని, ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సినీ హీరోయిన్ కృతి శెట్టిని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ కు విచ్చేశారు. కృతి శెట్టి నంద్యాలలో సందడి చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి నన్ను పిలవడం, ఇక్కడ ఇన్వైట్ చేసిన చైర్మన్ గారికి మరియు ప్రతాప్ అన్న గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే నంద్యాల జిల్లా అయిన తర్వాత మనందరికీ తెలుసు సిఎంఆర్ షాపింగ్ మాల్ అనేది ఒక మంచి బ్రాండ్. ఆల్రెడీ మనము చాలా జిల్లాలలో ఈ షాపింగ్ మాల్ ని చూస్తూ అక్కడికి వెళ్ళి మనం షాపింగ్ అని చేయడం జరుగుతుంది. ఈ రోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ అనేది మన నంద్యాలకు రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇక్కడ దీని వల్ల మన నంద్యాలలో ఉన్న ప్రజలకు గాని ఎంతో మంది వాళ్ళకు ఉపాధి గాని కల్పించేటట్టు ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళకు గాని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మంచిగా అభివృద్ధి కావాలని, ఇంకా ఇలాంటి షాపింగ్ మాల్స్ ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ రెడీ నంద్యాలలో సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ఎనర్జీ చాలా బాగుంది. వాళ్ళది 40 సంవత్సరాల లెగసీ ఉంది అండ్ దే టేక్ సో మచ్ ప్రైడ్ ఇన్ దేర్ కలెక్షన్స్ అండ్ ఐ కెన్ సీ వై. ఇప్పుడే నేను కొన్ని సీరియల్ ట్రై చేశాను అండ్ దే ఆర్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ విత్ దిస్ స్టోర్. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. నంద్యాలలో మాది 39వ షోరూమ్, వైట్ రేంజ్, అలాగే మాది డైరెక్ట్ గా మిల్క్ వచ్చేది ఉంటది కాబట్టి మా ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి. అలాగే ఫ్యాషన్ కూడా మా దగ్గర చాలా బాగుంటాయి. ఎందుకంటే అన్ని రకాల వస్త్రాలు, మేము 40 సంవత్సరాల అనుభవంతో అన్ని రకాల వస్త్రాలు, అలాగే రెడీమేడ్ దుస్తులు మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ ద్వారా తెప్పించి డైరెక్ట్ గా మేము ప్రజలకు అందిస్తాం. కాబట్టి రేట్లు కూడా బాగా ఉంటాయి. ఈ న్యూ ఇయర్ కి, అలాగే క్రిస్మస్ కి, పొంగల్ కి అందరూ వచ్చి నంద్యాల ప్రజలు, అలాగే చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఒకసారి చూసి మా ప్రైస్, మా క్వాలిటీ ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాం. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం నందు 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా పాల్గొని హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న మీకు నా జోహార్లని తెలియజేశారు. పోలీస్ సిబ్బందితో పోలిస్తే హోంగార్డులకు సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వారికంటే ఎక్కువ సేవ చేస్తున్నారన్నారు. నంద్యాల జిల్లా పోలీస్ శాఖ తరపున హోంగార్డులకు అభినందనలు తెలిపారు. నంద్యాల జిల్లాలో 494 మంది హోంగార్డ్స్ శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, లా అండ్ ఆర్డర్స్ డ్యూటీ, డ్రైవర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల యందు, దేవాలయాల యందు భద్రత కొరకు మరియు టెక్నికల్ కేటగిరీల యందు పని చేయుచున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉండడం వల్ల వారితో సమానంగా హోంగార్డులు విధులను కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా నిస్వార్థ సేవే మా దృఢ నిశ్చయం అనే విధంగా విధులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. హోంగార్డ్ సంక్షేమం కోసం పోస్టల్ యాక్సిడెంటల్ పాలసీని ఏర్పాటు చేయడం జరుగుతుందని, తద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 15 లక్షలు కుటుంబానికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు హోంగార్డ్స్ గురించి మాట్లాడారు. ఉత్తమ సేవలను అందించిన హోంగార్డులకు శాలువా కప్పి జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, నంద్యాల టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు 62 హోంగార్డ్ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు పరేడ్ పెట్టడం జరిగింది. మన నంద్యాల జిల్లాలో దాదాపు 494 హోంగార్డ్స్ పని చేస్తున్నారు. అన్ని స్టేషన్స్ లో ఉండొచ్చు, క్రైమ్ పార్టీలో ఉండొచ్చు, బందోబస్తులో ఉండొచ్చు, అన్ని ఇష్యూస్ లో మంచిగా పని చేసి మంచి పేరు తీసుకొస్తారు మన హోంగార్డ్స్. అండ్ ఈ రోజు కూడా వాళ్ళు ఎవరెవరు మంచి పని చేశారు వాళ్ళకి ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. ఇంకా ఒక హోంగార్డ్ ఒక ఓల్డ్ ఉమెన్ ఆత్మకూరులో బీచ్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఆ కెనాల్లో పడిపోయింది అమ్మాయి. వాళ్ళ ముందు వాళ్ళ డ్యూటీ పరంగా వెంటనే వెళ్ళి అక్కడ అమ్మాయికి రెస్క్యూ చేయడం జరిగింది. ఆ విషయం మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా, నారా లోకేష్ గారు కూడా రీట్వీట్ చేశారు, ట్విట్టర్ లో పెట్టారు. సో ఈ ఎట్లా మంచి పని చేసి హోంగార్డ్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ కి మంచి పేరు తీసుకొస్తారు. అండ్ ఇప్పుడు కూడా అందరూ అదే కోరుకున్నాము, మంచి పని చేస్తున్నారు. అండ్ వాళ్ళకి భద్రత చూడడానికి, వెల్ఫేర్ చూడడానికి, వాళ్ళ టర్న్ అవుట్ చూడడానికి మన బాధ్యత ఉంది. అదే మనకు చూస్తాము. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నందు ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల మరియు కర్నూలు జిల్లాలలోని 12 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్లలోని 324 మంది విద్యార్థులు మొత్తం 96 ప్రయోగాలు ప్రదర్శించడం జరిగింది. వివిధ విభాగాలలో వారి వారి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడం జరిగింది. ఎస్వీయు రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియ పర్యవేక్షణలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఏర్పాటు చేసిన టెక్ ఫెస్ట్ కు మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఎస్బీటీఈటీ ఏపీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవరాశులలో అత్యంత శక్తివంతమైంది మేధస్సు అని, విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఈ టెక్ ఫెస్ట్ దోహదపడుతుందన్నారు. విద్యార్థుల ప్రదర్శన ప్రయోగాలు అబ్బురపరిచాయన్నారు. ఈ ఆవిష్కరణలు విద్యార్థుల మేధోశక్తిని తెలియపరుస్తున్నాయని అన్నారు. భావితరాలకు బాసటగా నిలిచేలా ఆవిష్కరణలు చేపట్టాలని తెలిపారు. ఈ టెక్ ఫెస్ట్ ద్వారా విద్యార్థులు పుస్తక జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని చెప్పారు. విద్యార్థులు సృజనాత్మకతకు పదును పెడితే నూతన ఆవిష్కరణల ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చన్నారు. 10th క్లాస్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వమని ప్రిన్సిపల్ మేడం నన్ను అడిగారు. సరే వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 2018 ఆగస్టు 1962లో ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వెళ్ళాను. పార్లమెంట్ ఏజ్ నుంచి 22 కాలం వరకు ఉండేది. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తిదాత, మహానీయుడు,
భారతరత్న బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి మున్సిపల్ చైర్పర్సన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మార్గదర్శకాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపశిల్పి, భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ అంబేద్కర్ దివ్య స్మృతిని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని వారి స్ఫూర్తిని, ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది అందరము కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి ఆశయాల అనుగుణంగా మేమందరం కృషి చేసి ఆయన ఇచ్చిన మార్గదర్శకాలతో ముందుకెళ్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. జై భీమ్. ఈరోజు మన రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు, మరి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగాన్ని రూపొందించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దివ్య స్మృతిని గుర్తు చేసుకోవడానికి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమందరం కూడా అసెంబ్లీ కావడము, మరి గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా వారి పటానికి పుష్పమాలతోటి గౌరవించుకోవడం, సముచితంగా వారి కంపరేషన్ గుర్తు చేసుకోవడం, ఇదంతా కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కానీ మరి మున్సిపల్ సిబ్బంది గారు మేమందరం కూడా కలిసికట్టుగా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు ఎవరైతే బాటం లెవెల్లో ఉన్నారో వారందరికీ కూడా, అట్టడుగున ఉన్న అందరికీ కూడా సముచితంగా సేవలు, మరి మా వైపు నుంచి చేయవలసిన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు అనిల్ అమృతరాజ్, కారు రవికుమార్, ఇతర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అడ్వకేట్స్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నామని, వారి స్ఫూర్తిని, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి అందించి మన భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో ప్రజలు నిర్భయంగా తమ హక్కుల్ని వాడుకొని స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిన మా మహనీయునికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి మేము ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ, మరి గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంబేద్కర్ గారి వర్ధంతి, జయంతి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి మరి గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, గౌరవ కమిషనర్ గారు అయితేనేమి ఎవరు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించకపోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పట్టించుకోకపోవడం, కనీసం ఇక్కడ దీనికి ఎటువంటి ఏర్పాటు మహోన్నతమైన వ్యక్తిని మరి ఈ విధంగా చేయడం అనేది, పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా మరి అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుకు మేమందరము తప్పకుండా కృషి చేస్తామని, మరి మున్సిపాలిటీ వారు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోవడం, సోషల్ వెల్ఫేర్ శాఖ వారు కూడా ఇటువంటి చేయకపోవడం చాలా బాధాకరం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, మన భారతదేశపు ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా
నిమ్మసత్రంలోని విగ్రహం దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గుర్తు చేసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. మన నంద్యాల నియోజకవర్గానికి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక మైనారిటీ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ న్యాయశాఖ నుంచి ఎవరు ఈ రాజ్యాంగాన్ని స్థాపించారు, ఈ పరిపాలన ఎవరి ద్వారా మనకు లభించింది, ఈ పరిపాలన ఈరోజు మనం కొనసాగిస్తామని ఉంటే ఏ రాజ్యాంగం అమలు చేసిన వ్యక్తి ఎవరు అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. కలెక్టర్ గారు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి రాష్ట్ర రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సమయంలో ఆయనను గుర్తు చేసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ని గౌరవించడం అనేది ప్రతి ఒక్కరికి శ్రేయస్కరం. పరిపాలన అనేది జరుగుతుందంటే అది అంబేద్కర్ ద్వారా జరుగుతుందని గుర్తించుకోవాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి దినోత్సవం. ఈ సందర్భంగా న్యాయవాదులు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోర్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించాము. సోదరులారా, ఈ రోజు మరి ఆయన చనిపోయిన దినం ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి. మరి ఈ రోజు కనీసం కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, జిల్లా అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి కానీ కనీసం ఈ విగ్రహం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇది కేవలం అంబేద్కర్ గారి పైన కాదు, మాలా మాదిగ పైన వివక్ష చూపుతున్నారు ఈ అధికారులు అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాము. మరి సోదరులారా, ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాయబట్టే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు అందరికీ కూడా ఈ రోజు సవ్యంగా జీవించే హక్కు రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. మరి మిత్రులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కొనియాడుతుంటే మరి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ఈ మనవాద పార్టీలు, మనవాద అనుసరించేటువంటి నాయకులు రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా మనవాదాన్ని ఇండైరెక్ట్ గా అమలు చేస్తూ ఈ రోజు అణగారిన వర్గాలకు, మాలామాదికలకు, దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, ఓసీలో ఉన్న పేదలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. శుక్రవారం నంద్యాల పట్టణంలో ఎస్ఆర్బీసీ పరివర్తన లైఫ్ సెంటర్ నందు అనాథ పిల్లలకు, ఎయిడ్స్ బాధిత పిల్లలకు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం అనాథ పిల్లలతో కలిసి శాంతరం విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేద ప్రజలకే కాకుండా గిరిజనులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్ శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో ఆపద్ బాంధవుడిలా ఆదుకోవడమే కాకుండా ప్రాణాలను కాపాడిన గొప్ప వ్యక్తి డైరెక్టర్ రఘురాం అన్నారు. తాండాల్లో, గ్రామాల్లో శాంతిరాం మెడికల్ హాస్పిటల్ తరపున బస్సు సౌకర్యం కల్పించి నేరుగా రోగులకు హాస్పిటల్ వద్దకు తీసుకొచ్చే మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. నిరుపేద గిరిజనులకు 30 నుండి 50% రాయితీ కల్పిస్తూ ఆదుకుంటున్నారని తెలిపారు. రఘురాం జన్మదినం సందర్భంగా జీపీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ సేవా కార్యక్రమాలతో వృద్ధులకు, వితంతువులకు, పేద పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య నేతలు, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, బంజారా ధర్మసేన రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనాథ పిల్లలు, ఎయిడ్స్ బాధిత పిల్లలు పాల్గొన్నారు. డిసెంబర్ 6వ తేదీన శ్రీ శాంతిరాం హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఆర్చర్ విద్యాసంస్థల డైరెక్టర్ గారికి, రఘురాం సార్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో మా గిరిజన జాతికి చాలా మాకు సంతోషాన్ని కలిగించింది. అందుకు మేము ఆ కారణం ఏమంటే 2019, 2020, 2021లో కూడా కరోనా సమయంలో మాకు చాలా సాయం చేశారు. అదేవిధంగా అప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఆయన
మా వాళ్ళు మన చాలా అట్టడుగున నివసిస్తున్నటువంటి గిరిజనులు కాబట్టి ముందస్తుగా వైద్యం చేయాల్సింది వాళ్ళకే అని హాస్పిటల్ యాజమాన్యం తరఫున డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మాకు ఎమ్మడే చికిత్స చేసిన గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి ఆయన పేరు మీద మేము అలాంటి ఏదన్నా సమస్య వచ్చినా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులకు వాళ్ళ సొంతంగా ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన ఏంటంటే ప్రతి వైద్యులకు కూడా అనేక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళకు వైద్య సేవలు అందించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. ఏదైనా కన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా, డిస్కౌంట్లన్నా, సర్జరీ అన్నా, ఏదైనా మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అలాంటి కార్యక్రమాలన్నీ చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సందర్భంగా మాకు కృతజ్ఞతగా ఆయన సుఖంగా 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం, ఇది నా 6వ సంవత్సరం అనుకుంటా, ఇది 6వ సంవత్సరము, ప్రతి సంవత్సరం కూడా మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ అన్నదాన కార్యక్రమం చేశాము. ఇలా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మన ఎస్ఆర్బిసి కాలనీలో పరివర్తన లైఫ్ సెంటర్ నందు నిర్వాహకుడు అబ్రాహం గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు ఎయిడ్స్ బాధిత పిల్లలకు చాలా నిజంగా వాళ్ళకు చూస్తే చాలా బాధేస్తుంది. అలాంటి పిల్లలను కూడా మనము వాళ్ళతో కలిసి పంచుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని, అలాగే రఘురామ్ సార్ జన్మదినం వేడుకలు ఒక పండుగ వాతావరణం జరుపుకోవాల్సి మన అదృష్టాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇవాళ సంతోషంగా భావిస్తున్నాను. ముందుగా నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన సేవలకు గిరిజన జాతులు ఎప్పుడు కూడా మా సంఘం తరఫున కానీ ఏ సమస్య వచ్చినా, మీకు ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన ఏం వచ్చినా కూడా మీ గిరిజన పిల్లలకు ఏ కాలాన్ని ఉచితంగా సేవ చేయడానికి ముందున్నా అని చెప్పేసి నాతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ముందస్తుగా నాకు ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించినటువంటి రఘురామ్ సార్ గారికి, అదేవిధంగా మా టీం సభ్యులు మా రాష్ట్ర కార్యదర్శి రవినాయక్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ, జేఈలు సిబ్బంది హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ, జేఈలు సిబ్బంది హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డియర్ కొలీగ్స్ అందరికీ, ఇక్కడ నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సందర్భం ఏంటంటే, అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజున పరమపదించినారు. సో ఆయన వర్ధంతి సందర్భంగా మనము అందరం కూడా ఆయన్ని వ్యక్తిగా కాక ఒక శక్తిగా, మనకు రాజ్యాంగానికి చేసినటువంటి కృషికి ఆయనని మనము ఈరోజు గుర్తు చేసుకుంటూ, ఈరోజనే కాదు ప్రతిరోజు మన యొక్క విధుల్లో, తర్వాత మన యొక్క హక్కుల్ని మనం అనుభవించే టైంలో కూడా వారిని సదా స్మరిస్తూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మనకు ఆదర్శవంతమైనటువంటి మహానాయకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రముఖుడు కాబట్టి ఆయన్ని మనము సదా స్మరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఇది ఒక్కరోజు లేకపోతే ఆయన జన్మదినం రోజు ఆయన్ని స్మరించుకొని వదిలేయడం కాకుండా, మనము ప్రతిరోజు కూడా మన హక్కుల్ని మనం ఎట్లయితే అనుభవిస్తున్నామో ఆ హక్కుల్ని మనము అనుభవిస్తూ, అలాగే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనము బాధ్యతల్ని కూడా సక్రమంగా అందరూ నిర్వర్తిస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పించాలి. జంప్ రోప్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్, సెక్రటరీ ప్రక్రియ ఆధ్వర్యంలో సాయిబాబా నగర్లోని నారాయణ స్కూల్ నందు జంప్ రోప్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీడాభారతి సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్, మహికిషోర్ ఫౌండేషన్ చైర్మన్ మహేశ్వరి, పెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్ధార్థరాజ్, నారాయణ బ్రాంచ్ ఏవో రామ అవధాని, ప్రిన్సిపల్ స్వరూపారాణి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ క్రీడల వల్ల భవిష్యత్తుకు ఒక మంచి బాట ఏర్పడుతుందని, చదువులో ఏకాగ్రత, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. జిల్లా స్థాయి జంప్ రోప్ క్రీడలు నంద్యాలలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. జంప్ రోపు క్రీడలు నారాయణ స్కూల్ నందు ఎంపిక జరగబడుతూ ఉన్నాయి. ఈ గేమ్స్లోకి చాలా స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మా తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాము. అందరూ దీంట్లో విన్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు నారాయణ స్కూల్లోని జరిగిన జూనియర్ జంప్ రోప్ కాంపిటీషన్కు పిల్లలకు ఆదరితం వహించినందుకు ఈ నెల 14-15 సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా అని కదిరిలోని జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాబడుతుంది. వీళ్ళు అలాగే జాతీయ స్థాయికి ఎంపిక కావాలని కోరుచున్నాము. ముఖ్యంగా వచ్చిన ముఖ్య అతిథి నిమ్మకాయల సుధాకర్ గారికి, అలాగే మహేశ్వరమ్మ గారికి, మా జంప్ రోప్ సెక్రటరీ పక్కీరయ్య గారికి, సిద్ధార్థరాజ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు నంద్యాల జిల్లా జంప్ రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సెలక్షన్ జరుగుతున్నాయి. సెలక్షన్ కమ్ టోర్నమెంట్ ఇది. ఇక్కడ ఈ జిల్లా స్థాయి టీంను తీస్తారు. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ఈ పిల్లలను మనం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ జరుగుతుంది కదిరి దగ్గర ఓడిచెర్ల అనేటువంటి ప్రాంతంలో. అక్కడ ఈ నెల 14-15 స్టేట్ మీట్ ఉంటుంది. దాని కారణంగా ఈరోజు నంద్యాలలోని నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో మరి జంప్ రోప్ జిల్లా స్థాయి సెలక్షన్ టీం తీయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలు నారాయణ స్కూల్ ఏవో గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అట్లనే జిల్లా అధ్యక్షుడు రమేష్ గారు, సెక్రటరీ వకీరే గారు, మరి సిద్ధార్థరాజు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ జిల్లా టీంను మంచి టీము తీసి మన స్టేట్కు పంపించవలసిన కోరుతున్నాం. జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్లేయర్స్ అందరూ ఆడి మరి నంద్యాల జిల్లా యొక్క పేరు తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్ కృతి శెట్టి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు. విద్యుత్ శాఖ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అధికారులు, సిబ్బంది. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాలలో జిల్లా స్థాయి జంప్ రోప్ పోటీలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.